హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమత వ్లాగ్స్. ఈరోజు అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నా ఫ్రెండ్స్. ఈరోజు సీడ్స్ కర్రీ వండబోతున్నా ఫ్రెండ్స్. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కావాల్సిన ఐటమ్స్ ఫ్రెండ్స్: ఉల్లిగడ్డ ఒకటి ఫ్రెండ్స్, పచ్చి కొబ్బరి ఫ్రెండ్స్, ఒక పచ్చిమిర్చి, వెల్లుల్లి రెంబలు 4, కొంచెం కొత్తిమీర ఫ్రెండ్స్, కొంచెం చింతపండు, దాల్చిని చెక్కలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. 2 టమాటాలు ఇవన్నీ వేసి మిక్సీ పడుతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్రెడీ నేను నైట్ అంతా నానబెట్టి సీడ్స్ 2 విషయాలు వచ్చేదాకా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇది చాలా హెల్దీ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కర్రీ వండితే. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా హెల్దీ ఫ్రెండ్స్ ఇది. దీని ఫ్రెండ్స్ ఎంటికలు పెరగడానికి కూడా సహాయం చేస్తుంది. కుక్కర్లో ఫ్రెండ్స్, ఇప్పుడు కుక్కర్ వేడైంది ఫ్రెండ్స్. కుక్కర్లో ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నా. ఈ సీడ్స్ చాలా మంచిది ఫ్రెండ్స్, హెల్దీ కూడా. ఇలా చేసి తింటే రోటీ అవన్నీ దాంట్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రోటీ, చపాతీ, దోశ అవన్నీ దాంట్లోకి చాలా టేస్టీ ఉంటుంది కర్రీ. అన్నం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నా ఫ్రెండ్స్. కొబ్బరి అవన్నీ చూపిస్తున్నా కదా ఫ్రెండ్స్, అవన్నీ మిక్సీ పట్టి పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఆయిల్ వేడి అయింది ఫ్రెండ్స్. లో స్లిమ్లో పెట్టుకొని ఆయిల్ వేడి అయినాక ఫ్రెండ్స్ ఒక ఆనియన్, నేను కోసి పెట్టుకున్న ఆనియన్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్ ఆయిల్ వేడి అయినాక ఆనియన్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఆనియన్ ఒక 2 మినిట్స్ గంటతో కలుపుకొని ఫ్రెండ్స్ లో స్లిమ్లో పెట్టాలి ఫ్రెండ్స్. గ్యాస్ను లో స్లిమ్లో పెట్టి గంటతో 2 మినిట్స్ కలుపుకొని ఆనియన్ ఎర్రగా అయ్యేదాకా 2 నిమిషాలు ఆనియన్ ఎర్రగా అయ్యేదాకా ఉండాలి ఫ్రెండ్స్. ఆనియన్ వేడి ఫ్రెండ్స్, ఎర్రగా అయినవి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము వేగాలి ఫ్రెండ్స్. నూనెలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నూనెలో వేగాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను వెల్లుల్లిపాయ వేసిన ఫ్రెండ్స్. 4 రెమ్మలు వేసిన. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నా ఫ్రెండ్స్. అది చిటికెడు పసుపు వేస్తున్నా. పసుపు కొంచెం ఉడికినాక ఫ్రెండ్స్, కొంచెం వేడైనాక ఇప్పుడు నేను రుబ్బి పెట్టుకున్న మసాలా పోస్తున్నా ఫ్రెండ్స్. మసాలా ఇలా కొంచెం మసాలా రుబ్బేటప్పుడు నీళ్ళు కలపాలి ఫ్రెండ్స్. నీళ్ళు వేసి మసాలా రుబ్బుకోవాలి. ఇప్పుడు అలా మసాలా వేసేటప్పుడు ఏ నీళ్ళు పోయకూడదు. ఆ మసాలాను నూనెలో ఉడకనికి ఇడిచిపెట్టాలి ఫ్రెండ్స్. అది నూనెలోనే ఉడకాలి. పచ్చి స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ పోయేదాకా, మంచిగా స్మెల్ వచ్చేదాకా కొంచెం నూనెలో ఉడికియాలి ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది. నూనెలో ఉడికియాలి. ఇప్పుడు నూనెలో అది ఒక 5 మినిట్స్ నూనెలో ఉడికితే చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. అది పచ్చి స్మెల్ అంతా పోయి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేస్తున్నా ఫ్రెండ్స్. మీకు కారం ఎంత కావాలంటే అంత వేసుకున్నాలి ఫ్రెండ్స్. మాకు 2 స్పూన్లు అయితే సరిపోతుంది. 2 స్పూన్లు కారం వేస్తున్నా. కారం వేసి ఒకసారి కలుపుకున్నాలి ఫ్రెండ్స్. అది కొంచెం కారం కూడా నూనెలోనే ఉడకాలి. మీరు ముందుగానే కారం వేసుకొని కూడా మసాలా వేసినప్పుడే కారం వేసి ఉడకపెట్టుకోవచ్చు. నేను ఇలా చేస్తున్నా ఫ్రెండ్స్. కారం వేసి 2 నిమిషాలు ఉడకాలి ఫ్రెండ్స్. అది కూడా కారం ఉడికిన తర్వాత సీడ్స్ వేస్తున్నా ఫ్రెండ్స్. పెట్టుకున్న సీడ్స్ అందులో వేస్తున్నా. అది వేసి కలుపుకోనాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం మసాలా దానికి పట్టేదాకా కలుపుకోనాలి ఫ్రెండ్స్. మసాలా పట్టేదాకా దాన్ని సీడ్స్ మొత్తము కలపాలి ఫ్రెండ్స్. కలిపి ఒక 2 నిమిషాలు ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. దాన్ని కూడా ఇప్పుడు అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆలుగడ్డలు వేస్తున్నా ఫ్రెండ్స్. నేను ఆలుగడ్డ కావాలంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీ ఇష్టము. ఆలుగడ్డలు వేస్తున్నా ఫ్రెండ్స్. ఒకటే ఆలుగడ్డ ఇలా ముక్కలుగా కోసి పెట్టుకొని వేసి దాన్ని కూడా కలుపుకోనాలి ఫ్రెండ్స్. అది కూడా మసాలాలు మొత్తం పట్టేటట్లా కలుపుకోనాలి ఫ్రెండ్స్. ఆలుగడ్డలు కలుపుకోనాలి ఫ్రెండ్స్ మొత్తము. 1 నిమిషం
ఆలుగడ్డలు కలుపుకున్నాక ఉప్పు వేస్తున్నా ఫ్రెండ్స్, సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నా. మీకు రుచికి సరిపడంతా మీరు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. సాల్ట్ వేసినాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు వాటర్ పోస్తున్నా ఫ్రెండ్స్. అది ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, అదే పోసుకోవాలి. మళ్ళీ మేము ఎక్స్ట్రా వాటర్ కావాలంటే మళ్ళీ మేము డ్రింక్ వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది పోసుకోవచ్చు. నాకు ఇంత సరిపోతుంది ఫ్రెండ్స్, నేను ఇంత వాటర్ వేస్తున్నా. ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఉడకాలి ఫ్రెండ్స్. ఒక 15 మినిట్స్ ఉడకానికి ఇడుస్తారు ఫ్రెండ్స్. 15 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తీసి చూద్దాము. ఉడికింది, తీసి చూపిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఉడుకుతుంది. స్టవ్ బంద్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఇలా వచ్చింది ఫ్రెండ్స్. నాకు ఈ లెవెల్ ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది కర్రీ. చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. రోటీకి కానీ, దోశ, ఇడ్లీ, చపాతీ ఇలా ఎన్ని దాంట్లకు రైస్కు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ. ఇలా వచ్చింది ఫ్రెండ్స్. నాకు ఇలా అయితే సరిపోతుంది. మీకు ఎలా కావాలంటే అలా వండుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రైస్కి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.